చాలా సంఘాల్లో చాలా సంఘాల్లోనమ్మా, చాలా సహవాసాల్లో వాక్యానికి ఇంపార్టెన్స్ లేదు. చివరి దినాల్లో వాక్యానికి కరువొస్తది అన్నటువంటిది ఇదేనేమో అని అనిపిస్తుంది. వాక్యానికి ఇంపార్టెన్స్ లేదు. కానీ ఇక్కడ వాక్యము పాలు, పాలు. చిన్న బిడ్డలు ఎదగాలి అంటే పాలిస్తారు వాళ్ళకి. ఇన్ తల్లి ఎలా ఫీడ్ చేస్తదమ్మా? ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఫీడ్ చేస్తది. ఎప్పుడంటే అప్పుడు తల్లి పాలనిస్తది బిడ్డలకి. మరి దేవుని బిడ్డలంగా మనము దేవునిలో ఎదగాలి అనంటే, రక్షణ విషయంలో ఎదగాలి అంటే దేవుని వాక్యం ఉండాలి. ఒక్కసారి మనం జ్ఞాపకం మనం వాక్యాన్ని ఎలా ధ్యానిస్తున్నాం, ఎలా చదువుతున్నాం, ఎలాగ మనం మన హృదయాన్ని వాక్యంతో నింపుకుంటున్నాం అన్నటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఏదో ఆదివారం ఆరాధనకు వెళ్ళి అక్కడ వినేడు, అక్కడ ఆరాధన చేసాడు, ఇంకంతే వారం అంతా ఏం వాక్యం చదవం. అలా ఉండకూడదమ్మా. మనం ప్రతిరోజు వాక్యానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి. ప్రతిరోజు మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటదో అనుకుంటారో, ఇంటి పనులన్నీ ఉదయం హడావుడిగా ఉన్నట్లయితే ఆ హడావుడులన్నీ అయిపోయిన తర్వాత వాక్యాన్ని ధ్యానించుకోండి. నేను కూడా అలాగే చేస్తాను. ఒక్కొక్కసారి త్వరగా లేవలేదనుకోండి, ఒక నాకు సహాయకురాలు వస్తుంది, తనతో చేయించుకోవాల్సిన పనులు గబగబా చేయించుకొని ఎమ్మెన్యేల్ గారికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అది చేసేసి అప్పుడు కూర్చొని అప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుంటాను. ఒకవేళ త్వరగా లేచాను అనుకోండి, ఈ పనులన్నీ చేయకముందే వాక్యాన్ని ధ్యానించుకుంటాను. వాక్యాన్ని చదవాలమ్మా, ధ్యానించాలి. ఈ దినానికి దేవుడు మనకి ఏ వాక్యం ఇస్తున్నాడు అన్నది దాన్ని తెలుసుకోవాలి, మనం తీసుకోవాలి. ఈ ఉదయం ఎంతమంది మనం వాక్యం చదువుకున్నాం? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం. వాక్యాన్ని ధ్యానించాలి. ఆ పాలు ఉదయమే మనకు పడాలి. ఆ పాలు సంపూర్ణమైన ఆహారం అంటారు కదా, అలాగే దేవుని యొక్క వాక్యం సంపూర్ణమైన ఆహారం. ఆ దినమంతా మనం దేవునిలో జీవించడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని నిర్లక్షించు. వాక్యము మనకి పాలు వంటివి. తర్వాత 9వ వచనంలో మనం ఏంటో చెప్తున్నాడు ఆయన, చూడండి. అయితే మీరు మీరు చీకటిలో చీకట్లోనుండి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని నన్ను పిలిచిన వారి పిలిచిన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, యాజక సమూహము, రాజులైన యాజక సమూహం. దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు. దేవుని బిడ్డ యాజకులు అంటే ఏంటో చూద్దాం. ఒక్కసారి మనం నిర్గమాకాండం తీసినట్లయితే, నిర్గమాకాండము 28వ అధ్యాయంలో మనకి యాజకుల యొక్క జీవితం ఏంటో ఉంటది. అదంతా చాలా పెద్దది, మనం అంతా చదవద్దు. కానీ కొన్ని విషయాలు నేను చదువుతాను. మొదటి నుండి చదువుతున్నాను. నిర్గమాకాండము 28వ. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీల్లో నుండి నీ వద్దకు పిలిపింపు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. అహరోను నాకు యాజకుడు ఉన్నట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆత్మనిం. అక్కడ అంతా చూసినట్లయితే ఆ అధ్యాయం అంతట్లో కూడా ఏమున్నదంటే, అహరోన్ని యాజకుడుగా నియమించి అతను ఎలా జీవించాలి, ఎలాంటి డ్రెస్ చేసుకోవాలి, అది కూడా ఆ డ్రెస్ మీద ఏమేమి ఉండాలి, దాని యొక్క అర్థం ఏంటి, అవన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో అది మనం చూస్తున్నాం. అక్కడ చూసినట్లయితే ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఆ యాజకులు లేరు గాని, అలాగుండేటువంటి యాజకులు లేరు గాని, ఈ నూతన నిబంధన సంఘంలో చెప్పిన విషయం ఏంటంటే, మీరే యాజకులు, మనం అందరం కూడా యాజకులైన సమూహం. అంటే యాజకులు అంటే మనం ఎలా ఉండాలి? ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి దినాల్లో ఉన్నటువంటి అలా డ్రెస్ వేసుకొని ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకొని అది కాదు.
యాజకులకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందులో చెప్పినటువంటి నిబంధనలు మనం చూసినట్లయితే, మొట్టమొదట చూసినట్లయితే అక్కడ చూడండి 28వ అధ్యాయము మొదటి వచనంలో ఏమంటాడంటే, మీ అహరోనును అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు ఇశ్రాయేలీయుల్లో నుండి వాళ్ళని వేరు చేయి, అహరోను కుమార్. అంటే అక్కడ ఏంటి తెలుస్తుందంటే మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, యాజకుడు అంటే ప్రత్యేకింపబడినవాడు, సెపరేటెడ్ లైఫ్, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. మనం కూడా నూతన నిబంధన గ్రంథ ప్రకారము మనము కూడా యేసుప్రభుని అంగీకరించినటువంటి వారందరూ కూడా రాజులైన యాజక సమూహం అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎలాగుండాలి అంటే సెపరేటెడ్ లైఫ్ ఉండాలి. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ప్రత్యేకమైన జీవితం అంటే ఎవరితో కలవకుండా నన్ను అంటకు నామాలు కాక అన్నట్టు అలా కూర్చోవాలన్నా అది కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటేనమ్మా, ప్రత్యేకమైనటువంటి సెపరేటెడ్ జీవితం అంటే అర్థం ఏంటంటే అన్యులకి మనకి తేడా తెలియాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన పనులలో, మనం దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవుణ్ణి అంగీకరించినటువంటి వాళ్ళకి, దేవుణ్ణి అంగీకరించినటువంటి వాళ్ళకి ఆ యొక్క వ్యత్యాసం కనిపించాలి మన యొక్క జీవితం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు మీరు. ముందు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నప్పుడు మీ ప్రవర్తన వేరుగా ఉంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. మీ ప్రవర్తన మారిపోవాలి. వెలుగులో ఉన్న వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అంటాడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో. వెలుగు సంబంధాల వలె నడుచుకోండి అంటే ఏంటమ్మా? వెలుగులో ఉన్నటువంటి వాళ్ళు వెలుగుగా జీవించాలి, అర్థం అక్కడ. కాబట్టి మన సెపరేటెడ్ లైఫ్ అన్నది ఒక్కసారి ప్రశ్నించుకుందాం. యాజకులంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ సెపరేటెడ్ లైఫ్ మనకుందా? ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనలో చూస్తున్నారా? మన ఇంట్లో, మన కుటుంబస్తులు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, అలాగే మనం పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో మన కొలీగ్స్, మనలో ఆ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మన డ్రెస్సింగ్ లో కూడా చూడాలి. అక్కడ అహరోనికి ప్రత్యేకమైన డ్రెస్సులు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ప్రత్యేకమైన డ్రెస్సులు వేసుకోవాలి అని అంటే నగలు తీసేయాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, అలాంటివి కాదు. తెల్ల బట్టలు వేసుకోవడం, నగలు తీసేయడం అన్నటువంటిది అది ప్రత్యేకమైనటువంటి సమర్పణ. అది కొంతమందికి దేవుడు ఇస్తాడు, అది చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది అందరికీ ఉండదు. అది లేకపోయినంత వలన ప్రత్యేకమైన జీవితం లేదని కాదు. ఈ ప్రత్యేకమైనటువంటి జీవితం ఏంటంటే హృదయములోను, తర్వాత మన యొక్క జీవితం. ఆ ప్రత్యేకత మనం కనిపిస్తున్నామా, చూస్తున్నామా? మరి మరొకటి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 28 నిర్గమాకాండం 28వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, అక్కడ యాజకుడైనటువంటి అహరోనుకి ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠిత వస్త్రాల్ని నువ్వు కుట్టించు అని మోషేకి చెప్తున్నారు ఆయన. మరి మనకేంటి డ్రెస్? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి తీయండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం ఎవరన్నా చదవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవలెను. అది నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మన స్పెషల్ డ్రెస్ ఏంటమ్మా? నవీన స్వభావం, కొత్త స్వభావం. కొత్త స్వభావం అంటే ఏంటుంటది? ప్రాచీన స్వభావం పైన వచనంలో చూసినట్లయితే, మీ కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన నిరాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాలను మన ఆత్మీయ జీవితానికి చెడును కలిగించేటువంటి ప్రతిదీ కూడా ప్రాచీన స్వభావమే. అది పాపమైన, ఒక అలవాటైనా, ఏదైనా సరే అది ప్రాచీన స్వభావం. నవీన స్వభావం అంటే ఏంటమ్మా? మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదలనిచ్చేటువంటి ప్రతి కార్యము, అది వాక్యం వినడమన్నా, ప్రార్థన చేయడం అన్నా, సేవలో పాల్గొనడం అన్నా, అవన్నీ కూడా నవీన స్వభావం. ఒకరికి సువార్త చెప్పడం అన్నా,
అవన్నీ కూడా నవీన స్వభావం. కాబట్టి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. అహరోనుకేమో ప్రతిష్ఠిత వస్త్రాలు, దేవుణ్ణి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళకి నవీన స్వభావం. మనము నవీన స్వభావాన్ని కలిగి ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం, అది ధరించుకున్నామా? ప్రభుని అంగీకరించిన తర్వాత పాత మాటలే, పాత చేష్టలే, పాత ప్రదేశాలే, పాత ఇవే మనలో కనిపించినట్లయితే మనం దేవుని బిడ్డలంగా ఉండడానికి అర్హులం కాదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు మనల్ని చూస్తూ ఉంటారు. తర్వాత చూద్దాము, ఈ ఆ యాజకులు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే, లేవీయులకు రాసినటువంటి పత్రిక, లేవియ గ్రంథం పత్రిక కాదు, లేవి గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 5, 6 వచనాలు. 5వ అధ్యాయం 5, 6 వచనాలు. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి ఎగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే కాని ఆడు మేక పిల్లనే కాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. చాలమ్మా. ఇక్కడ యాజకుడిని చూసినట్లయితే యాజకుడు ఎలా ఉన్నాడు అంటే, మీడియేటర్, మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరైనా పాపం చేసినట్లయితే, అక్కడ లేవికాండంలో మోషేకి చెప్తున్నాడు యెహోవా దేవుడు, పాపం చేసినట్లయితే పాప పరిహారార్థ బలిగా ఒక ఆడు గొర్రె పిల్లనే కానీ మగ గొర్రె పిల్లనే కానీ తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి చెయ్యాలి. చేసినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న యాజకుడు అహరోను దేవునికి ఈ ఎవరైతే ఒప్పుకున్నారో బలిచ్చాడో అతని యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆయన దేవునికి మొరపెట్టాడు. అక్కడ చూసినట్లయితే మధ్యవర్తిగా ఉన్నాడు. యాజకుడు అంటే మధ్యవర్తి. సో మనం కూడా మధ్యవర్తులంగా ఉండాలి. మనము కూడా పాపం చేస్తున్నటువంటి వారికి దేవునికి మధ్యన సంబంధం వచ్చేలాగున మనం చెయ్యాలి. ఎలా చేయగలం? ఎట్లా చేయగలం? అది ఎలా కుదురుతుంది? మనం వారికి చెప్పడం బట్టి, వారి కొరకు ప్రార్థన చేయడం బట్టి మధ్యవర్తిత్వం. అవకాశం వచ్చినట్లయితే ఎవరన్నా తప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. ఆ తర్వాత ఇంకా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళతో చెప్పాలి, వారిని దేవుని దగ్గరకు నడిపించాలి. అది మధ్యవర్తిత్వం. కాబట్టి దేవుడు మనల్ని రక్షించింది ఎందుకు అంటే, యాజకులంగా ఉండడానికి, యాజకులంగా ప్రత్యేకంగా జీవించడానికి, ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి, ఆ తర్వాత మనం దేవుని అంగీకరించినటువంటి వారికి మధ్యవర్తులంగా జీవిస్తాం. ఒక్కోసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం, ప్రభుని అంగీకరించి ఎంతకాలం అయింది నువ్వు నేను ఎంతమందికి మనం మధ్యవర్తిత్వం వహించాం, ఎంతమంది కోసం ప్రార్థన చేద్దాం, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాం. ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆ తర్వాత ఆయన ఈ విషయాలు చెప్పి, యాజకులుగా ఉండాలి అని అంటే ఈ విషయాలను చెప్పి మరొక విషయం కూడా చెప్పాడు. నిర్గమాకాండము 30వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 30వ అధ్యాయము 17 నుండి 21. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును, సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరములకు నిత్యమైన కట్టడగా నుండును. తరతరములకు నిత్యమైన కట్టడ. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, యాజకులైన వాళ్ళు కాళ్లను చేతులను కడుక్కుంటా ఉండాలంట. దేవుని సన్నిధికి వెళ్ళక ముందు, ధూపము వేయక ముందు
వాళ్ళు ఏం చేయాలి? కడుగుకోవాలి. ఎలా పడితే అలాగ వెళ్ళిపోకూడదు. నేను యాజకుని కదా అని ఎట్లాగుంటే అలాగ వెళ్ళిపోకూడదు దేవుని సన్నిధిలోనికి. కాళ్ళను చేతులను కడుక్కోవాలి. మరి మనము కూడా యాజకులమే. మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనల్ని మనము కడుగుకొనవలెను. అంటే ఏంటమ్మా? మనల్ని మనం పరీక్ష చేసుకొని. అందుకనే మన సహవాసాల్లో ప్రతి ఆదివారము కూడా రొట్టెను విరుస్తాం, బలను సమీపిస్తాం. బల్ల దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే వారం అక్కడే పరీక్షించుకోవడం కాదు, ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు మనం వెళ్ళినా పరీక్ష చేసుకోవాలి. అది ఏమంటున్నాడు అక్కడ చివరిన ఆ నిర్గమాకాండంలో? అది తరతరములకు నిత్యమైన నిబంధన. తరతరములకు అంటే నీతో అయిపోదు, నాతో అయిపోదు దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకోవడం అనేది. మన పిల్లలకి, ఆ తర్వాత పిల్లలు. అంటే ఏంటి? నువ్వు నేను ప్రభు యొక్క యాజకులంగా ఉన్నాము. మనం ఏం చేయాలంటే మన పిల్లలకి అది నేర్పించాలి. ఎలాగ పరీక్ష చేసుకోవాలి, ఎలాగ కడుక్కోవాలి. చేతులను కడుక్కోవడం అంటే, చేతులు అంటే పనులు, మనం చేసేటువంటి పనులన్నీ చేతులతో చేస్తాం. కాళ్ళు అంటే మనం వెళ్ళే ప్రదేశాలు. సో కాళ్ళు చేతులు రెండు కడుక్కోవాలని చెప్తుంది. అవి బాహ్యంగా ఉంటాయి, మిగిలినంతా డ్రెస్ ఉంటది, అక్కడ ఎక్కువ మురికి అంటుకోదు. సో వీటి వల్లనే కదా జరిగేది మనం వెళ్ళే ప్రదేశాలు, మనం చేసేటువంటి పనులు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. యాజకులంగా ఉన్నాం మనం. యాజకులంగా ఉన్నప్పుడు మనం ఎట్లాగ ఉండాలి అంటే ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రత్యేకమైన డ్రెస్ వేసుకోవాలి. అదేంటంటే నవీన స్వభావము అనేటువంటి డ్రెస్. ఆ తర్వాత మనము మధ్యవర్తులంగా ఉండాలి, జ్ఞాపకం పెట్టుకో. తర్వాత నాలుగవది ఏంటంటే మనము ప్రతిరోజు కూడా పరీక్ష చేసుకోవాలి, కడుక్కోవాలి. ఏదన్నా తప్పు మాట్లాడేమా? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు క్షమించు. ఒకవేళ అదే మాట ఎవరినన్నా బాధ పెట్టిందైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించండి, గబుక్కుని మాట్లాడేస్తాను, ఇంకెప్పుడు మాట్లాడు. మన వలన ఎవరికైనా నొప్పి కలిగినా వాళ్ళని క్షమించమని అడగాలి, దేవుని కూడా క్షమించమని. అది మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం నిజమైనటువంటి యాజకులంగా ఉంటాం. అట్లాగే చూడండి 11వ వచనంలో, మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక. మీరు పరదేశులు అంటే ఈ దేశం మనది కాదు, ఈ దేశం మనది కాదు. కాబట్టి మనకు ఆ పాట ఉంటది కదా, పరలోకము నా దేశం అని. మనం దేవునికి బిడ్డలు, పరలోకం మన దేశం, ఈ దేశం మనం కాదు, మనం పరదేశులు. పరదేశులు ఎలా ఉంటారమ్మా? పరదేశులు ఎలా ఉంటారు? ఇప్పుడు మేము వెళ్ళాం, వేరే దేశానికి వెళ్ళాం, అక్కడ ప్రతిరోజు ఇండియాని తలంచుకునే వాళ్ళం. అక్కడ ఏది చేయాలన్నా అక్కడ ఎన్నో నిబంధనలు, ఎన్నో కట్టడలు ఉన్నాయి. అవన్నీ అడిగి తెలుసుకొని చేసేవాళ్ళు. ఎలా నడవాలి, ఎలా చెయ్యాలి, ఎటువైపు వెళ్ళాలి, ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఎలా చేయాలి. అది మన దేశం కాదు, అందుకని మనకు తెలియదు. ఇది కూడా మన దేశం కాదు. మనం ఈ దేశంలో పరదేశులంగా ఉండాలి అని చెప్తున్నారు. ఒక్కసారి హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథము 11వ అధ్యాయము తీయండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ 13, 14 వచ్చినారు. మీరందరూ ఈ వాగ్దాన ఫలం అనుభవకపోయినను దూరం చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసం గలవారే మృతి నందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశ్వసపరుచున్నారు కారా? కాలమా అక్కడ చూసినట్లయితే చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే, మీరు పరదేశులు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని. పైన ఉన్నటువంటి లిస్ట్ అంతా చాలా మంది గురించి చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత పౌలు గారు రాసిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడంటే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే.
ఒప్పుకున్నారంట. మేము పరదేశులం, ఈ దేశం మాది కాదు, ఈ దేశం మాది కాదు. అలాగే మన యొక్క దేశం కూడా ఇది కాదు. మన పర్మనెంట్ లైఫ్ ఇక్కడ కాదు. ఇక్కడ ఉండే దినాల కోసం ఇల్లు కట్టుకుంటున్నాము, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, బతుకుతున్నాం, కానీ ఫైనల్ గా మనం వెళ్ళాల్సింది దేవుని రాజ్యం. కాబట్టి మనం ఎలాగుండాలి ఇక్కడ పరదేశులు? మన ఇంటికి ఎవరో వేరే ప్రదేశం నుండి వస్తారమ్మా, ఎంత సొంత బంధువులైనా ఎలా ఉంటారు? ఫ్రీగా ఉండు తిరిగారు ఇంట్లోనే, కొంచెం టచ్మినట్లాగా ఉంటారు. కొంచెం వెళ్ళింది నా కూతురింటికే, కానీ నా నా ఇంట్లో ఇక్కడ ఉన్నంత స్వతంత్రత అక్కడ ఉండదు. మాట్లాడతాం, ఫ్రీగా ఉంటాను, కానీ కొన్ని కొంచెం కొంచెం అలాగ మనం ఈ లోకంలో జీవించాలి. మన మన సొంత దేశం గురించి ఆలోచిస్తూ ఉండాలి. నేను దినాలు గడుస్తుంటే మధ్యలో బెంగొచ్చింది, అయ్యి బాబోయ్ ఇండియా వెళ్ళిపోతే బాగుండు అని అనిపించింది. మనకు కూడా మన దేశం గురించి అలాగ అనిపించాలి. ఇక్కడ మనం పర్మనెంట్ గా ఉండిపోయే వాళ్ళం కాదు. తర్వాత మనకు సొంత కంట్రీకి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. పరదేశులు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత దేశానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. మనం కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడాలి. అంతేకాదు దాని గురించి ఇతరులకు చెప్పాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి అమ్మా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. వీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎందుకు పౌలు అలా రాస్తున్నారు? మీరు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఈ లోకం మీ యొక్క పర్మనెంట్ ప్రదేశం కాదు. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవలసిన అవసరం లేదు. మీరు పరదేశులు కాబట్టి ఆ దేశానికి వెళ్ళడానికి మనం ఎలా జీవించాలో అలాగా ఇక్కడ నుండే మనం జీవించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి విధులు అవి మనం పాటిస్తాం, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అవి పాటిస్తాం. గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టేటువంటివన్నీ కూడా పాటిస్తాం. కానీ మన ఆత్మీయ జీవితానికి వచ్చేటప్పటికి పరలోకమునకు వెళ్ళడానికి ఏం కావాలో అవే మనము పాటిస్తాం, అవే మనం చేయాలి. అందుకని అక్కడ పౌలు రాస్తున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారం. అలాగే 1 యోహాను పత్రిక మరొక వాక్యం చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి అమ్మా. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అదమ్మా, లోక మర్యాదను అనుసరించొద్దు, అదొకటి. ఇక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ప్రేమించద్దు. ఈ లోకమును ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మనలో ఉండదు. చాలా మందిలో దేవుని యొక్క ప్రేమ కనిపించడం లేదు దేవుని బిడ్డల్లో ఈ దినాల్లో. కారణం ఏంటి అంటే ఈ లోకమును ప్రేమిస్తున్నారు, దాంతో దేవుని యొక్క ప్రేమ వాళ్ళలో నుండి పోతుంది. దేవుని బిడ్డలే, దేవుని ప్రేమ వారిలో పోతుంది. మనం అట్లా ఉండకూడదు. దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. తర్వాత ఏం చెప్పాడో చూడండి. 1 పేతురు 2వ అధ్యాయంలో 13వ వచనంలో మరొక విషయం చెప్పాడు. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండు. అక్కడ మనం చూసినట్లయితే వీఆర్ సర్వెంట్స్. ఒకళ్ళ కింద మనం ఉండాలి. ఎవరంటే ఈ లోకంలో ఉన్నప్పుడు వీఆర్ సర్వెంట్స్, సేవకులు. ఎవరి సేవకులు? మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమే మన పైన కొంతమంది ఉన్నారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాం అనుకోండి, మన పైన ఒకళ్ళు ఉంటారు, ఆ పైన ఒకళ్ళు ఉంటారు. మనం ఏమీ లేకుండా ఎవరి కింద లేకుండా ఉన్న వాళ్ళం కాదు. సో మనుషులు నియమించే ప్రతి కట్టడికి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు నిమిత్తమై లోబడి ఉంటాం. కాబట్టి మనము సర్వెంట్స్ ఆఫ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం కోసం ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి అంటే
మనం ప్రభు యొక్క సేవకులు. కాబట్టి ఆ ఒబీడియన్స్ మనలో సేవకులకి ఉండే లక్షణాలు ఏంటమ్మా? లోబడ్డం, పిలవడం. మనం పిలవగానే సర్వెంట్స్ మనకు దగ్గరికి రావాలి. సేవకులు మనం చేసే పనులు చెప్పాలి, చెయ్యాలి. వాళ్ళు రెడీ టు అటెండ్. వెంటనే ఆ పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి. తర్వాత యజమానుడు చెప్పిన మాటను గౌరవించాలి. తర్వాత కష్టపడి పని చేయాలి. తర్వాత నమ్మకంగా ఉండాలి. తర్వాత సబ్మిసివ్గా లోబడి ఉండాలి. తర్వాత యజమాని యొక్క మంచి దృష్టి కొరకు, తన కను దృష్టి కొరకు, యజమాని యొక్క కను దృష్టిలో తను బాగుండడానికి సేవకుడు ప్రయాసపడతాడు. ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఎందుకంటే ప్రభు నిమిత్తమే మనం లోబడి ఉంటున్నాం, సర్వెంట్స్ కింద ఉంటున్నాం ఈ లోకంలో. ఈ లోకంలో మన అధికారుల కింద మనం ఎవరి నిమిత్తం లోబడి ఉంటున్నామమ్మా? దేవుని నిమిత్తం, వాళ్ళ నిమిత్తం కాదు. దేవుడు లోబడమని చెప్పాడు కాబట్టి మనం లోబడుతున్నాం. అంటే ఆ విధేయత ప్రభు వలన మనకి రావాలి. ప్రభువుని బట్టి మనం లోబడి ఉండాలి. చక్కగా పనిచేయాలి, సేవకుడిలాగా మంచిగా పనిచేయాలి, లోబడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఎప్పుడు ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉండాలి. ఇవన్నీ మన జీవితాల్లో కనిపించాల్సినటువంటి లక్షణాలు. కుటుంబంలో కానీ, మనం పనిచేస్తున్న ప్రదేశాల్లో కానీ, సంఘంలో కానీ ఇవి మనలో కనిపించాలి. ఒబీడియన్స్ చూపించాలి సంఘంలో. ఇంట్లో కూడా ఒబీడియన్స్ చూపించాలి. భర్తకు లోబడి ఉండాలి మనం. తర్వాత పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తర్వాత యజమానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వాలంటే గౌరవం ఇవ్వాలి. భర్తకు గౌరవం ఇవ్వాలి. భర్తకు గౌరవం సమాజంలో పెరిగేలాగా భారీలంగా మనం ప్రయాసపడాలి. అంటే దానికి చూడాలి మనం. భర్తకు లోబడి ఉండాలి. అలాగే మనం ఏం చేయాలి అంటే భర్తను గౌరవించాలి. సంఘంలో కూడా ఈ విధేయత, తర్వాత ఈ యొక్క గౌరవాన్ని మనం చూపించాలి. సంఘాన్ని నడిపించే సంఘంలో ఎవరెవరైతే మనకి మన పైన దేవుడు పెట్టాడో వాళ్ళకి మనం లోబడి ఉండాలి. వీళ్ళకి చెప్పేదేంటి అని అనుకోకూడదు. అది తప్పు. దేవుడు అలాంటి మైండ్ని అంగీకరించదు. సంఘంలో కూడా మనం విధేయులంగా జీవించాలి. సంఘంలో ఏ ఏ పద్ధతులు అవలంబిస్తా ఉన్నారో వాటన్నిటికీ మనం లోబడి ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుండి, అది మనం సర్వెంట్స్ గా ఉండడం అంటే. కాబట్టి 4 విషయాలు చెప్పానమ్మా. ఇక్కడ పేతురు రాస్తున్నాడు. మొట్టమొదటి మనం శిశువుల్లాగా ఉండాలి. తర్వాత రెండోది యాజకులంగా ఉండాలి. తర్వాత మూడవది మనం పరదేశులంగా జీవించాలి. నాలుగవది మనం సేవకులంగా జీవించాలి. 4 విషయాలు చెప్పాను. 4 పాయింట్స్ లో మళ్ళీ కొన్ని విషయాలు చెప్పాను. శిశువులు ఎలా ఉంటారో అలాగుండాలి. యాజకుల్లో ఉండేటువంటి లక్షణాలు: ప్రత్యేకింపబడిన జీవితం, ప్రత్యేకమైన డ్రెస్, మీడియేటర్ గా మధ్యవర్తిగా ఉండాలి. తర్వాత ప్రతిరోజు కడుక్కోవాలి మనల్ని మనం. సో అది యాజకులు. తర్వాత స్ట్రేంజర్స్, పరదేశులు అంటే మనం ఏం చేయాలంటే మనం దేని మీద దృష్టి పెట్టాలి? పరలోకం చేరుకోవడానికి దాని మీద దృష్టి పెట్టాలి. దాని గురించి ఆలోచించాలి. దానికి మనం సిద్ధపడాలి. ఏది మనం చేస్తున్నా పరలోకానికి వెళ్ళడానికి ఇది ఆటంకం అవుతుందేమో అని చూసుకోవాలి. ఎందుకంటే మారుమనసు పొందిన వాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళిపోరమ్మా. 10 మంది కన్యకల ఉపమానాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరు సిద్ధపడి ఉంటారో ప్రభు వచ్చేటువంటి సమయానికి వాళ్ళే వెళ్తారు. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ఈ రాత్రి వస్తాడేమో ప్రభు, ఈ మధ్యాహ్నం వస్తాడేమో, ఎప్పుడు వస్తారో తెలియదు. ఎవ్వరికీ తెలీదు. కుమారునికి కూడా తెలియదు, యేసుక్రీస్తుకి కూడా తెలియదు, తండ్రికే తెలుసు ఎప్పుడు వస్తారో తెలియదు ఆయన. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. అంటే మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న మాటలు, మనం చేస్తున్నది ఏదైనా అది దేవుని యొక్క సన్నిధికి చేరడానికి ఆటంకం అయిపోతుందేమో. మనం చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా మనం జీవించాలి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలమ్మా. దేవా, ఈ దినమంతా నా మాటలు, నా నోటి మాటలు, నా ప్రదేశాలు, నా ప్రవర్తన అంతా మీ దృష్టికి అంగీకారంగా ఉంటాయి. సాతాను పెట్టే శోధనకి కూడా లొంగకుండా నాకు సహాయం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి పరదేశులం మనం. తర్వాత
సేవకులము. దేవుని యొక్క సేవకులు. కాబట్టి మనం చాలా విధేయత కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. రెడీగా దేవుడు ప్రభు ఏం చెప్తే అది చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇవి మనం కలిగి ఉన్నప్పుడు మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలం. కాబట్టి 4 మనలో ఉన్నాయా లేదా అని మనం ఒకసారి ఉదయకాల సమయంలో పరీక్ష చేసుకుందామమ్మా. దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. ప్రభు ఈ లక్షణాలు మన దగ్గర నుండి కోరుతున్నారు, ఇవి మనలో కనిపిస్తున్నాయా లేదా ప్రభుని అడుగుదాం. ప్రభు దేవుడి దగ్గర ఒప్పుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళగొట్టేటువంటి దేవుడు కాదు. తప్పకుండా మనల్ని సరి చేస్తారు, మనకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు అటువంటి కృప మనకు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకొని అమ్మా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి ప్రభా, మహోన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు అనుగ్రహించిన మంచి వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మేము ఎలా జీవించాలని ఈ లోకంలో మీరు కోరుతున్నారు మాకు చూపించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నీవు కోరినట్టు జీవించడానికి సహాయం చేయండి. శిష్యుల వలె ఉండడానికి సహాయం చేయండి నాయన. యాజకులంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. పరదేశులంగా ఉండడానికి సహాయం చేయండి. అట్లాగే సేవకులంగా ఉండడానికి సహాయం చేయండి. ఆ లక్షణాలు మాలో కనిపించడానికి సహాయం చేయి ప్రభా. తండ్రి మాలో ఒక్కొక్కరికి కూడా నీ కృప దయచేయమని, నీ వాక్యంతో మా యొక్క జీవితాలని సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయమని, నీ కొరకు మంచి జీవితాన్ని జీవించడానికి నీవు మాకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమమయుడును పరిశుద్ధమైనటువంటి పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయినటువంటి దేవ, సర్వశక్తి సంపన్నుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు ప్రభా, మీ ఘననామమున కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. గతించిన కాలం అంతా కూడా మమ్మను మీకు క్షేమకరమైనటువంటి రెక్కల నీడను భద్రపరిచి ఈ దినం ప్రభా మరి సహోదరులంగా మీ సన్నిధిలో కనబడేటువంటి కృపను ధన్యతను మాకు అనుగ్రహించారు. మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మీ దాసురాలను ప్రభా మీరు వాడుకొని తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్య భాగములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు ఈ భూమి మీద మేము ఏంటో మీరు